మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం చివరి మాట, ఎడతెగక నీ దేవుని యందు నమ్మికయుంచుము. నేడు ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైన అమూల్యమైనటువంటి వాక్కు ఏదనగా, ఎడతెగక నీ దేవుని యందు నమ్మికయుంచుము. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు బైబిల్ గ్రంథములో మధ్య లేఖనమైనటువంటి అన్ని అధ్యాయాలకు మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక వచనం మనకు గుర్తుకు వస్తుంది. మనుష్యుల మీద ఆధారపడుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని. మనం ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడాలి, అనగా ఆయన మీదే విశ్వాసం ఉంచాలి. ఒకవేళ ఆ విశ్వాసం ఆయన మీద కాకుండా ఉద్యోగం మీదకి, వ్యాపారం మీదకి, భర్త మీదకి, భార్య మీదకి, బిడ్డల మీదకి, ధనం మీదకి, అధికారుల మీదకి, లోకంలో ఉన్నటువంటి వాటి వైపుకు, ఈవుల వైపుకు తిరిగినట్లయితే ఈ వాక్యం ఎదుట నిలువలేని వారంగా మనం మిగిలిపోతాం. అందుకే ప్రభు సెలవిస్తున్నారు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఎప్పుడో ఒకసారి ఈ కార్యమైతే నా ప్రభువు చేయగలడు, ఇదైతే ఆయన చేయగలడు, ఇదైతే ఈ సమయం అయితే ఆయన చేయగలడు, వచ్చే నెలైతే చేయగలడు అనేటువంటి భావంతో ఎడతెగక దేవుని మీద విశ్వాసం ఉంచాలి అనేటువంటి మాటను ప్రక్కన పెట్టి, మనకు కుదిరినప్పుడు ప్రభువు ఇది చేయగలడు అన్నటువంటి విశ్వాసం మనకు కలిగినప్పుడు, లేదా ప్రభువా నువ్వు ఇక్కడి వరకే చేయగలవు, నువ్వు దీన్ని చెయ్యి, ఇంతకు మించి నువ్వు చేయలేవు ప్రభు అని ఆయనకే మనం ఆజ్ఞాపించినట్లుగా ప్రవర్తిస్తే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి క్రైస్తవ జీవితం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. మనం ప్రతి విషయంలో ఎడతెగక ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అది చిన్నదే గాని, పెద్దదే గాని, ఇప్పటిదే గాని, రేపటిదే గాని, జరిగినదే గాని, జరగబోవునదే గాని, ఇక్కడ గాని, ఎక్కడ గాని, ప్రతి చోట, ప్రతి సన్నివేశంలో, ప్రతి విషయంలో కూడా మనం ఎడతెగక ఆయన యందు విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మిక ఉంచాలి. తల్లిదండ్రులని బిడ్డలు ఎప్పటికీ నమ్మగలరు. నేటి దినాన మనం చూస్తూ ఉన్నట్లయితే తల్లిదండ్రులను ఎప్పటికీ మనం నమ్మిక ఉంచలేము. ఎందుకంటే కడుపును పుట్టినటువంటి కుమారుణ్ణే కన్నతల్లి కసాయిగా మారి కడతేరుస్తూ ఉంటే తల్లిదండ్రులను మనం ఎప్పటికైనా నమ్మొచ్చు అన్నటువంటి మాటను చెప్పలేకపోతున్నాం. తండ్రిని నమ్మొచ్చు అని అనుకుంటే తన రక్తం పంచుకుని పుట్టినటువంటి కుమార్తె జీవితాన్ని పాడు చేసి కడతీర్చినటువంటి ప్రబుద్ధులు లేకపోలేదు. వారిని చూసినప్పుడు తల్లిదండ్రుల మీద మనం ఎప్పటికీ నమ్మకం ఉంచవచ్చు అన్నటువంటి భావం మన పితరులతోనే ముగించబడింది. అయితే ప్రభు యందు ఎడతెగక కలిగేటువంటి విశ్వాసం ఎప్పటికీ వన్నెతరగనిది, ఎప్పటికీ స్థిరంగా ఉండేది, ఎప్పటికీ మార్పు లేనిది, ఎప్పటికీ నమ్మిక ఉంచగలిగినటువంటి నామం ఆయన నామం. అబ్రహాముతో చెప్పారు, నీవు నా యందు విశ్వాసం ఉంచి నేను చూపిస్తున్నటువంటి మార్గంలో నువ్వు సాగిపో అన్నాడు. ఆ మాటను అబ్రహాం విశ్వసించాడు, నమ్మాడు, అన్ని కోణాలలో నమ్మాడు. సంతతి పుట్టకపోయినా నమ్మాడు, ప్రేమించిన వారు దూరమైపోయినా నమ్మాడు, తన సొంత భార్యను శత్రువు తీసుకుని వెళ్ళిపోయినా నమ్మాడు, తన బిడ్డను బలి అర్పించు అని ప్రభువు కోరుకున్నా నమ్మాడు. అన్ని కోణాల్లో ఎడతెగక విశ్వాసం కలిగి ఉన్నాడు కనుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు, విశ్వాసులకు మూలపుత్రుడిగా పిలువబడ్డాడు. దేవుడంతా గొప్ప ఆధిక్యతను అబ్రహాముకు ఇచ్చాడు. అదే ఒకవేళ ఎడతెగినట్లయితే, విశ్వాసం తెగిపోయినట్లయితే, మనకు నచ్చని సందర్భాల్లో, మనకి ఇది కష్టము అనిపించిన సందర్భాల్లో ప్రభువు మీద నుండి విశ్వాసాన్ని వేరొకరి మీదకి దొర్లించినట్లయితే అక్కడ విశ్వాసం తెగిపోయింది, ప్రభువు మీద ఉన్నటువంటి నమ్మిక తెగిపోయింది అన్నటువంటి సంగతి వాస్తవం. నేటి దినాన ప్రభు సెలవిసినటువంటి మాట ఏదనగా, మనం ఎడతెగక ఆయన యందు విశ్వాసం నిలపాలి. అడిగినది పొందుకున్నా, కోరుకున్నది దూరమైపోయినా, కావాల్సింది అందకపోయినా, ఆశించింది దొరికినా, ఏదినప్పటికీ జరిగిన ప్రతి మంచి చెడు ఏదైనా మన విశ్వాసము నమ్మిక కేవలం ఆయన మీద మాత్రమే. వాక్యం సెలవిస్తుంది, ఒకడు భుజించినా దేవుని కొరకే భుజిస్తున్నాడు, ఒకడు ఉపవసించినా దేవుని కొరకే ఉపవసిస్తున్నాడు. అన్ని కోణాల్లో మనము తినినా తినకపోయినా మన విశ్వాసము నమ్మిక మన రక్షకుడైనటువంటి ప్రభు మీద మాత్రమే నిలిచి ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. ఒకవేళ ఆయన మీద విశ్వాసం లేనట్లయితే, గెహజీ అనేటువంటి శిష్యుడు ఒకడు ఉన్నాడు. దేవుని కొరకు సేవ చేద్దామని బయలుదేరాడు, కానీ అతడు విశ్వాసం దేవుని మీద ఉంచక మాటి మాటికి తెగిపోతూ ఉన్నది. కాసేపు ధనం మీదకి, కాసేపు అధికారం మీదకి, కాసేపు రాజకీయ నాయకుల మీదకు, కాసేపు తనను నడిపిస్తున్నటువంటి నాయకుని మీదకు, ప్రవక్తల మీదకు, మరి కాసేపుడికి మరలా దేవుని మీదకి, ఇలా తెగుతూ అతుకుతూ గెహజీ యొక్క విశ్వాస వాడ ముందుకు సాగుతూ ఉన్నది. ఎట్టకేలకు
ఒక నిర్దిష్ట సమయమందు అతన్ని పూర్తిగా విశ్వాసం నుంచి తెంపివేయడానికి అపవాది ఒక అగ్ని బాణమును వేశాడు. ధనము అనేటువంటి బాణమును వేసి గెహజీకి గుచ్చుకున్నట్లుగా చేశాడు. అది అతని హృదయంని ఎంతో తాకింది. అతనికి ఎంతో మధురంగా అనిపించింది, ఎంతో సంతోషంగా అనిపించింది. ఈ ధనముతో ఇక నేను జీవితాంతం సంతోషంతో ఉండొచ్చు, నా కుటుంబం స్థిరపరచబడినట్లే అన్నటువంటి అజ్ఞానపు విశ్వాసంతో తన ఓడను సాతాను మార్గంలో తీసుకువెళ్ళాడు. అతని యొక్క విశ్వాసం ప్రభు యొద్ద పూర్తిగా తెగిపోయినది అన్న సంగతిని గుర్తించలేని వాడిగా ముందుకు వెళ్ళాడు. ధనాన్ని తెచ్చుకున్నాడు, కూర్చుకున్నాడు, దాచుకున్నాడు, దానిలో ఉన్నటువంటి సంతోషాన్ని అనుభవించాడు. చివరకు అతడు దేవుని చేత వెలివేయబడ్డాడు, అనగా దేవుని సేవకుని చేత వెలివేయబడ్డాడు. అన్ని జనుల్లో ఉండేటువంటి విడిపించబడినటువంటి పారద్రోలబడినటువంటి శపితమైనటువంటి రోగాన్ని తాను పొందుకున్నాడు. ఇక సేవను విడిచి, ప్రవక్తను విడిచి, సహవాసాన్ని విడిచి, విశ్వాస జీవితంను విడిచి చేతికి వచ్చిన పని చేసుకోవడానికి రాజు యొక్క కొలువులో చేరాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఎడతెగక ఆయన మీద విశ్వాసం నిలిపినట్లయితే మనలను దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు, అబ్రహామును నిలబెట్టినట్లుగా. ఒకవేళ విశ్వాసంలో ఎడతెగుతూ తెగుతూ అతుకుతూ కాసేపు విశ్వాసం, కాసేపు అపనమ్మిక, కాసేపు నమ్మిక, కాసేపు అవిశ్వాసం, ఇలా అజ్ఞానపు దశలో సాతాను కుయుక్తులతో వెలిగి ఆరేటువంటి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నట్లయితే ఏదో ఒక రోజు పూర్తిగా సాతాను బలమైన అగ్ని బాణమును వేసి ఈ కాస్త కూస్తూ ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పూర్తిగా నశింపచేసి దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, నమ్మకాన్ని తెంచివేస్తాడు. గెహజీ అనుభవించినటువంటి స్థితి అదే. మనమైతే నేటి వాక్యం వింటూ ఉండగా మన విశ్వాసం ఎప్పటికీ ఆయన మీదే ఉండినట్లుగా, మన నమ్మిక ఎప్పటికీ ఆయన మీదే ఉండినట్లుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. నమ్మిక ఉద్యోగం మీద పెట్టుకున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ వస్తుంది, నేను అప్పుడు ఈ విధంగా ఉంటాను, నేను అప్పుడు ఈ పని చేయగలను, నేను వివాహం చేసుకునగలను, నాకు గృహంను కట్టుకునగలను అనేటువంటి ఆలోచన వచ్చినట్లయితే ఆ ఉద్యోగం రాకపోతే విశ్వాసం దేవుడి మీద నుంచి తెంపబడినట్లుగా సాతాను కుయుక్తిని కలిగి ఉన్నాడు, సాతాను పన్నాగం పన్ని ఉన్నాడు. ఒకవేళ ఈ రుణము నాకు దక్కుద్ది, ఆ తర్వాత నేను ఈ విధంగా నేను ముందుకు సాగగలను, నా కుటుంబాన్ని ఈ విధంగా నేను నడిపించగలను అని అనుకుంటే, ఒకవేళ రుణం రాకపోతే, ఆ లోన్ అప్రూవ్ అవ్వకపోతే సాతానుగా దాన్ని ఆస్కారంగా తీసుకొని, అవకాశంగా తీసుకొని విశ్వాసాన్ని పూర్తిగా తెంపివేయనట్లుగా చేస్తాడు. అందుకే కార్యము జరిగినా జరగకపోయినా, మనం అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చినా రాకపోయినా, మనం చదివినటువంటి చదువుకి మంచి ప్రతిఫలం, మంచి ర్యాంక్ వచ్చినా రాకపోయినా, మన చుట్టూ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ మన విశ్వాసం మాత్రం ఆయన మీదనే ఉంచవలసిన వారమై ఉన్నాము. ఇది ప్రభువు నడిపిస్తున్న మార్గము కనుక మన విశ్వాసానికి అనేకమైనటువంటి పరీక్షలను ఆయన అనుమతిస్తాడు. ఈ విశ్వాసంలో మనం స్థిరంగా ఉన్నామా లేదా, ఈ విశ్వాసంలో మనం నిజమైన విశ్వాసం కలిగి ఉన్నామా లేదా అని ప్రభు పరీక్షించడానికి శోధనలను మనకు అనుమతిస్తాడు. ఆ సందర్భంలో మనం నిలిచినట్లయితే అంతకంతకు ఆయన వర్ధిల్లింపచేసి ఊహకమిచ్చినటువంటి ఉన్నతమైన కార్యాలు మన జీవితంలో కలుగు చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మనలను మలుస్తాడు. యోబు జీవితం మనకు చక్కటి ఉదాహరణ. ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, సంతతి ఉన్నప్పుడు, కావలసిన ఆహార పదార్థాలు తన ఎదుట ఉన్నప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. మరియు ఉన్న సమస్తము కోల్పోయి ఉన్నప్పుడు యోబు దేవుని మీద మాత్రమే నమ్మిక ఉంచాడు. ఆ సమయంలో కూడా యోబు అంటాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, నన్ను ఈ స్థితిలో శోధనలకు అనుమతించి నన్ను కాల్చి నన్ను నలిపిన తర్వాత నన్ను ఆయన అపరంజి వలె, బంగారము వలె, మేలిమి బంగారం వలె తేజరులున్నట్లుగా, మెరుగునట్లుగా నన్ను చేస్తాడు అన్నాడు. అవును, అట్టి విధంగానే ప్రభు చేశాడు. యోబు అనుకున్న దానికంటే రెట్టింపుగా వెలిగింపచేశాడు, ప్రకాశింపచేశాడు, ఖ్యాతిని, పేరును తెప్పించాడు. ఈ వాక్యం అంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నమ్మిక ఎడతెగక ఆయన మీద నిలిపినట్లయితే నిశ్చయముగా ఆయన తగిన సమయమున తల ఎత్తి ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, తరతరములకు బహుతరములకు శుభాతిశయంగా మన జీవితంలో మలిచి నిలబెట్టి ఆయన నామానికి గొప్ప మహిమ కలుగునట్లుగా మనలను అనేకులు ఆయన వైపు త్రిప్పేటువంటి బలమైన సాధనాలుగా వెలిగింపచేస్తాడు, నడిపింపచేస్తాడు. అట్టి విధంగా మన విశ్వాసం ఎడతెగక ఆయన మీద ఉంచుదాం, నమ్మికను ఆయన మీద ఉంచుదాం, ఆయన సత్య మార్గంలో గమ్యమునకు సాగిపోదాం. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నేర్కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణకటాక్షం తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండలుగా దీవించిన, ఆశీర్వదించిన, ఎడతెగక నీ యందు నమ్మిక ఉంచాలని ఎంతో తేటగా శ్రేష్టమైనటువంటి
అనేటువంటి వాక్కును తెలియజేశారు. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఎడతెగక నీ యందు విశ్వాసము కలిగి ఉన్నట్లుగా, నీ మీద మాత్రమే నమ్మిక ఉంచినట్లుగా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అననుకూలంగా ఉన్నప్పటికీ నీ మీదే మాత్రమే నమ్మిక ఉంచి ముందుకు సాగునట్లుగా, నీ చేత దీవెనను పొందుకున్నట్లుగా కృప దయచేసి రెండాలుగా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ వారి ప్రతి అవసరం అక్కరు నీ మహిమశలు తెచ్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.